ఈరోజు మనం తెలుసుకుంటున్న టాపిక్ వర్ణమాల, పరుషాలు, సరళాలు. ఫస్ట్ వర్ణమాల గురించి తెలుసుకుందాం. అక్షరం అంటే క్షరం కానిది, అంటే నాశనం లేనిది, శాశ్వతంగా ఉండేది. సో మనం చదువుకుంటే ఆ అక్షరం అనేది మనతో శాశ్వతంగానే ఉంటుంది. అక్షరాలని మనం వర్ణాలని కూడా అంటున్నాం. వర్ణం అంటే రంగు, కాబట్టి రంగుతో రాసిన ధ్వని ఆకారాన్ని మనం వర్ణం అంటున్నాం. క్రమ పద్ధతిలో ఉన్న వర్ణాల సమూహాన్నే వర్ణమాల అని అంటున్నాం. ఇక్కడ సంస్కృత భాషకు వర్ణాలు 50, ప్రాకృత భాషకు వర్ణాలు 40, తెనుగునకు వర్ణాలు 36. తెనుగు అనేది అధ్రమునకు నేడు సమానార్థకంగా వాడుచున్నాం. ఇక్కడ తెనుగు అనగా అచ్చ తెనుగు అని భావం. సంస్కృత సమం కంటే వేరైన భాష అచ్చ తెనుగు కాబట్టి తెలుగు భాషకు వర్ణాలు 36, అంటే ఆ నుంచి అమహ వరకు, అలాగే కా నుంచి అలా వరకు. ఈ అచ్చ తెలుగు వర్ణాలలో అచ్చులు 14 అయితే హల్లులు 22. అయితే మనం ఏదైతే ఒత్తున్న పదాలు ఉంటాయో సో వాటిని ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు చూడండి. రూ ఇవన్నీ ఒత్తు ఉన్న పదాలు. అలానే 19 వర్ణాలతో ఏర్పడే పదాలనే వీటినే సంస్కృత సమాలని అంటారు. ఆంధ్ర భాష అనగా సాంస్కృతిక ప్రాకృతిక సమాలు, తత్వాలు, దేశ పదాలతో కూడినవి. కనుకనే 36 తెలుగు వర్ణాలు, 19 సంస్కృత వర్ణాలు మనకు ప్రత్యేకంగా గల బండీరా వర్ణంతో కలిపి 56 వర్ణాలు అయ్యాయి. ఆంధ్ర భాషకు వర్ణాలు 56. వీటిని 3 భాగాలుగా విభజించారు. అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3. అచ్చులు మహేశ్వర సూత్రాలు 14. వీటిలో మొదటి సూత్రం ఆతో ప్రారంభమై 4వ సూత్రం చివర తో ఉంటుంది. ఈ విధంగా అచ్చు అనే శబ్దం వచ్చింది. ఇది స్వతంత్రంగా పలుకబడతాయి. వీటికి ప్రాణాలు, స్వరాలు అని పేర్లు. అవి ఆ నుంచి రూ వరకు. సో ఇంకా ఉన్న పదాలు మొత్తాన్ని కూడా మనం ఆ నుంచి రూ వరకు, అలాగే ఏ నుంచి అహా వరకు. అచ్చుల వర్గీకరణ. అచ్చులను 2 రకాలుగా విభజించారు. హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. హ్రస్వాచ్చులు 7, ఒక మాత్రాకాలంలో ఉచ్చరించేవి, అంటే ఆ, ఈ, ఉ, రు, ఏ, ఓ. దీర్ఘాచ్చులు 2 మాత్రకాలలో ఉచ్చరించేవి, ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీ వరకు చేరుకుంటాయి. థ్యాంక్ యూ అండి.